మరి అటు ఈరోజైతే ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అయితున్నది. ఆర్ఆర్‌కి మరి మస్టు ఇంపార్టెంట్ గేమ్ అని చెప్పాలా. మరి గెలిస్తే వాళ్ళు ఆల్మోస్ట్ టాప్ 4 ఫిక్స్ అయితది వాళ్ళకు. మరి అటు ఎల్ఎస్జీ మరి అదే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచొత్తాళ్ళు. ఈ మ్యాచ్‌ను కూడా గెలవాలనుకుంటారు. సో, ఓవరాల్ ఎట్లుందో మొత్తం మాట ప్రయత్నం చేద్దాం. ముందే ఈ మ్యాచ్ జైపూర్‌లో. మరి ఆర్ఆర్‌కైతే ఈ సీజన్ అయితే అచ్చి రాలే వాళ్ళకు ఆ స్టేడియంలో. సో, ఈ మ్యాచ్ అన్నా గెలిచి కొంచెం హోప్స్ పెంచుకుందామనే ప్రయత్నం చేస్తారు. ఇక మళ్ళా పిచ్ విషయానికి వచ్చేసైతే ఆ పిచ్ నెంబర్ 5 అంటాళ్ళు. అక్కడ మీకు ఎస్ఆర్‌హెచ్‌ను ఆర్ఆర్‌తో మ్యాచ్ పిచ్ అంటాళ్ళు. హై స్కోరింగ్ గేమే చూసినాం. సో, ఈరోజు కూడా 2 టీంల దగ్గర మంచి మంచి బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా హై స్కోరింగ్ గేమ్ చూడొచ్చు. ఇక మరి టాస్‌కెళ్తే అయితే ఏ టీమైనా బౌలింగ్ ఎంచుకోవచ్చు. చానా హీట్ ఉంటాయి అంటాళ్ళు. మళ్ళీ డ్యూ వచ్చే అవకాశం ఉంటాయి. సో, 40+ డిగ్రీస్ అట్లుంటాయి అంటాళ్ళు. సో, ఏ టీమైనా బౌలింగ్ ఎంచుకోవచ్చక్కడ. ఇక మళ్ళా అటు టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఆర్ఆర్ మాట్లాడుకుంటే జడేజా ఫిట్ లేదంటాళ్ళు. చిన్న నిగిలంటాళ్ళు. సో, జడేజా ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా దూరం కావచ్చు. ఇప్పుడు మరి ఆర్ఆర్ మొన్ననే ఆడింది మ్యాచ్. మరి ఈరోజు కొంచెం ఆ గేమ్ మోడ్‌లోనే ఉంటారు. సో, ఈరోజు మంచి పర్ఫార్మ్ చేయాలనుకుంటారు. అది కొంచెం కలిసొచ్చేలా మరి కలిసి రాదా అనేది మ్యాచ్ అయిపోయినాక తెలుస్తాయి కానీ సో, వాళ్ళైతే మంచిగా ఆడాలనుకుంటారు. ఇంకా మళ్ళీ అటు రవి సింగ్ మరి ఈ మ్యాచ్ ఇంజురీ అంటాళ్ళు. మరి అటు ఎట్మైర్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అంటాళ్ళు. సో, ఎట్మైర్ వస్తే తను ఈ మ్యాచ్ అన్నా పర్ఫామ్ చేయాలనుకుంటారు ఆర్ఆర్ వాళ్ళు. సో, అక్కడ మీకు మళ్ళా జైస్వాల్ ఫామ్ వాళ్ళని కన్సర్న్ చేస్తుంది. సో, జైస్వాల్ మరి ఒక ఒక పెద్ద నాక ఆడితే బాగుంటుంది ఆర్ఆర్‌కి. ఇంకా మళ్ళీ అటు బౌలింగ్ విషయం బిజ్రేష్ బాగా బౌలింగ్ చేస్తాడు. స్లో రన్స్ బాగా ఎఫెక్టివ్ ఉంటాయి. అటు ఆర్చర్ దగ్గర నుంచి బాగా సపోర్ట్ చేస్తారు కానీ ఫీల్డింగ్‌లో కొంచెం డిసప్పాయింట్ ఉంటాళ్ళు. ఇంకా మళ్ళీ అటు మరి నందబర్గన్ ఆడిస్తారా ఈ మ్యాచ్ తెలియదు మరి. ఆడమ్ మిల్‌తోనే కంటిన్యూ చేస్తారా. సో, మరి దక్షిణ్ చానక లాస్ట్ మ్యాచ్‌లో బౌలింగ్ చేసిండు. ఈ మ్యాచ్‌లో తను ఉండొచ్చు. ఇంకా మళ్ళీ అటు ఇక మీకు రియాన్ పరాగ్ బాగా ఆడాలనుకుంటారు. డోవన్ ఫెరీరా మంచి ఫినిష్ చేయాలనుకుంటారు. పెద్ద బాల్ కూడా వీళ్ళిద్దరు ఎఫెక్టివ్ ఉంటారు. రియాన్ పరాగ్, డోవన్ ఫెరీరా ఒకవేళ కలిసి వస్తే. సో, చూడాలి మరి. ఇక ఎల్ఎస్జీ అయితే వాళ్ళు నథింగ్ టు లూజ్. మరి అటు మ్యాక్రమ్ లేడు. మ్యాక్రమ్ తన సౌత్ ఆఫ్రికా వెళ్ళినంటాళ్ళు. సో, మరి తన ప్లేస్‌లో మ్యాటివ్ బ్రిడ్జ్‌కి వస్తారా అంటే తెలియదు మరి. ఆడితే ఎవరి ప్లేస్‌లో ఆడతారు. తను వస్తారా లేకుంటే ఇంకో ఇండియన్ ప్లేయర్‌ని తీసుకొస్తారా అని. ఇక మళ్ళా వాళ్ళకైతే నథింగ్ టు లూజ్. బౌలింగ్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. అక్కడ మీకు బ్యాటింగ్‌లో కూడా టాప్ ఆర్డర్ క్లిక్ అయితే బాగుంటాయి ఎల్ఎస్జీకి. టాప్ ఆర్డర్ క్లిక్ అయితే మీకు సేమ్ పవర్ ప్లే అసంటి మ్యాచ్ ఒక మంచి నాక్ ఆడితే ఎల్ఎస్జీకి అడ్వాంటేజ్ ఉంటాయి. సో, ఇట్లున్నాయి. అటు మిషెల్ మార్ష్, పూరన్, జోష్ ఇంగ్లీష్ వీళ్ళ దగ్గర నుంచి మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వస్తే ఎల్ఎస్జీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక బౌలింగ్‌లో కూడా మొహమ్మద్ షమి మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. మయాంక్ యాదవ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఇంకా ఆకాష్ సింగ్ లాస్ట్ మ్యాచ్ మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. ఆవేష్ ఖాన్ ప్రిన్స్ యాదవ్ ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్ బాగా పర్ఫార్మ్ అయ్యాలనుకుంటారు. లాస్ట్ మ్యాచ్‌లో కొంచెం హాఫ్ డే కానీ ఈ మ్యాచ్‌లో మంచి పర్ఫార్మ్ అయ్యాలనుకుంటాడు. ఇక మనం కీ బ్యాటరీస్ మాట్లాడుకుంటే ఫస్ట్ ఆర్ఆర్ బ్యాటింగ్ చేస్తా అంటే అక్కడ మీకు జైస్వాల్ వర్సెస్ షమి బాగుంటాయి. కనుక మీకు వైభవ్ సూర్యవంశీ వికెట్. వైభవ్ సూర్యవంశీ వికెట్ చాలా ఇంపార్టెంట్. అటు ఆర్ఆర్ కనుక వైభవ్ సూర్యవంశీ ఎక్కువసేపు ఉంటే ఆర్ఆర్కి మస్ట్ హ్యాపీ ఉంటాయి. కానీ అక్కడ మీకు షమి మరి టక్కున అవుట్ చేయాలనుకుంటారు ఎల్ఐజీ వాళ్ళు. సో, మరి షమి వర్సెస్ వైభవ్ సూర్యవంశీ ఈ ఫస్ట్ బ్యాట్లో అనుకుంటాను. ఇంకా మళ్ళీ అటు ఇక వీళ్ళు బ్యాటింగ్ చేస్తా అంటే అక్కడ మీకు మిషెల్ మార్ష్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఇంగ్లీషు పెట్టుకోవచ్చు కానీ మిషెల్ మార్ష్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ అనిపిస్తుంది. ఇదొక బ్యాటిల్. ఇంకా మీకు రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేస్తా అంటే అక్కడ మీకు షాబాజ్ అహ్మద్ చేస్తారా అంటే అది కూడా మంచి బ్యాట్లు ఉంటాయి. కానీ అక్కడ మీకు ఇక్కడ ఎల్ఎస్జీ దగ్గర మిడిల్ ఆర్డర్. అక్కడ మీకు నికోలస్ పురన్ వర్సెస్ యశ్రాజ్. ఈ మంచి బ్యాట్లు ఉంటాయి అనిపిస్తుంది. మరి రవి బిష్ణోయ్ తీసుకొస్తారా అంటే యశ్రాజ్ లాస్ట్ మ్యాచ్ బాగానే బౌలింగ్ చేసిండు. ఈ మ్యాచ్లో మరి చేంజ్ చేస్తారా అంటే చేయకపోవచ్చు అనిపిస్తుంది. మరి వాళ్ళు కారణం కూడా తప్ప వాళ్ళు చేంజ్ చేయరు. సో, యశ్రాజ్, రవి బిష్ణోయ్. సో, ఈ 3 బ్యాటిల్స్ ఇంకా ఉన్నాయి. అక్కడ మీకు డెత్లో అటు రిషబ్ పంత్ ఒకవేళ బ్యాటింగ్ వస్తే అక్కడ వీళ్ళు ఎట్లా బౌలింగ్ చేస్తారు బిజ్రేష్ వర్సెస్ నికోలస్ పూరన్ అలాంటి మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. మనమైతే 3 పిక్ చేసుకున్నాం. ఇక మన ఫీల్డింగ్ బాగున్నారా. ఫీల్డింగ్ దగ్గర నుంచి మంచి ఫీల్డింగ్ ఉంటే అక్కడ మీకు బాగుంటుంది ఆ టీంకైనా. అక్కడ మీకు కొన్ని మిస్ఫీల్డ్ కాకుండా అక్కడ అడ్వాంటేజ్ తీసుకొని అక్కడ మీకు కొన్ని బౌండరీస్ అయితే
ఆ టీమ్‌కి కలిసొచ్చే అవకాశాలుంటాయి. ఇక క్యాప్టెన్సీ బాగుండాలి. రిషబ్ పంత్ దగ్గర నుంచి క్యాప్టెన్సీ బాగుండాలి. ఇక మీకు రియాన్ పరాగ్ దగ్గర నుంచి క్యాప్టెన్సీ బాగుండాలి గెలవాలంటే. ఇక మరి ఇక టీమ్స్ మాట్లాడుకుంటే ఆర్ఆర్ టీమ్ మాట్లాడుకుంటే ఆహ్, జైస్వాల్, సూర్యవంశి, వన్ డౌన్‌లో ధ్రువ్ జురెల్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండు. సో, ఈ మ్యాచ్ కూడా కొనసాగాలనుకుంటాడు. 4లో అక్కడ మీకు రియాన్ పరాగ్, 5లో మరి ఎట్మైర్‌తోని వెళ్ళాలి వాళ్ళు. 5లో ఎట్మైర్, 6లో మీకు అక్కడ డోవన్ ఫెరీరా ఆడొచ్చు. డోవన్ ఫెరీరా. 7లో అక్కడ మీకు శుభన్ దూబే ఆడతారు. శుభన్ దూబే దగ్గర నుంచి మంచి ర్యాంక్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. తన దగ్గర నుంచి మంచి ర్యాంక్ వస్తే ఆర్ఆర్‌కి హ్యాపీ ఉంటాయి. సో, 7లో అక్కడ శుభన్ దూబే ఉండు. 8లో దర్శన్ శానక రావచ్చు. దక్షిణ్ చానక. ఆ తర్వాత మీకు బౌలర్స్ ఆర్చర్ బ్యాటింగ్ ఇవ్వాలి. జోఫ్రా ఆర్చర్. 10లో అక్కడ మీకు ఇక బిజ్రేష్ శర్మతో వెళ్తారు అనిపిస్తుంది. బిజ్రేష్ శర్మ. 11లో మరి యాడమ్ మిల్లర్, నండెబర్గ్ అన్న ఈ కాల్ తీసుకోవాలి వాళ్ళు. మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్ ఎస్ట్రాజన్ తెచ్చుకుంటారు అనుకుంటాను. సో, మరి ఎస్ట్రాజన్ ప్లేయింగ్ పెట్టుకొని ఒక ఇంపాక్ట్ ప్లేయర్ యాడమ్ మిల్లర్, నండెబర్గ్ అన్న తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో, ఇది టీం అనుకుంటాను. సో, ఆర్ఆర్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూస్తాను. కానీ అక్కడ స్మాల్ మూమెంట్స్ అక్కడ కొంచెం క్యాపిటలైజ్ చేసుకుంటే ఆర్ఆర్ కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి. మరి అటు వైభవ్ సూర్యవంశి వీళ్ళిద్దరు జైస్వాల్ మంచి నాకాలనుకుంటారు. డూజిరో మంచి నాకాలనుకుంటారు. రియాన్ పరాగ్ మంచి ఫామ్లో ఉన్న అనిపిస్తుంది. మరి తను ఎట్లా ఆడతారు అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇక మరి ఎల్ఐజీ టీం మాట్లాడుకుంటే అయితే ఇక్కడ ఇక మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్. ఇక మీకు వన్ డౌన్లో అక్కడ ఇక నికోలస్ పూరాన్ ఆడతాడు. 4లో అక్కడ మీకు సిచ్యువేషన్ బట్టి మ్యాథ్యూ బ్రిస్కిస్ ఆడతారా అంటే చూడాలి మరి. సో, మ్యాథ్యూ బ్రిస్కిస్తో వెళ్దాం. మ్యాథ్యూ బ్రిస్కిస్ 5లో అక్కడ మీకు రిషబ్ పంత్ ఆడొచ్చు. రిషబ్ పంత్ 6లో అక్కడ మీకు ముకుల్ చౌదరితోనే వెళ్ళొచ్చు. ముకుల్ చౌదరి 7లో అబ్దుల్ సమద్ 6 and 7 స్వాప్ చేసుకోవచ్చు. నా 5లో రిషబ్ పంత్ ఆడిన ప్రాబ్లం లేదు. 4లో మ్యాథ్యూ బ్రిస్కిస్ ఆడితే ఎల్ఐజీ కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టు వాళ్ళు అనిపిస్తుంది నాకైతే. సో, నేనైతే 4లో మ్యాథ్యూ బ్రిస్కిస్, 6లో అక్కడ అబ్దుల్ సమద్, 7లో ముకుల్ చౌదరి, ఇక 8లో షాబాజ్, 9లో షమి, 10లో అక్కడ మీకు మయాంక్ యాదవ్, ఇక మీకు ప్రిన్స్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ ఆకాశ్ సింగ్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇది టీం అనిపిస్తుంది. మరి ఎల్ఎస్జికి అయితే ఈ మ్యాచ్ గెలిచిన ఒకటే గెలవకుండా ఒకటే. కానీ అక్కడ మరి ఈ మ్యాచ్ గెలవాలనుకుంటారు. సో, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఒక మంచి స్టార్ట్ వస్తే గెలిచే అవకాశం ఉంటాయి. కానీ అటు ఆర్ఆర్ కూడా మరి వాళ్ళు కనుక అక్కడ టాప్ ఆర్డర్ క్లిక్ అయ్యి పవర్ ప్లేలో కూడా మంచి పర్ఫామ్ చేస్తే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. సో, ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ పవర్ ప్లేలే కీలకంగా ఉన్నాయి. అటు ఆర్ఆర్ బ్యాటింగ్ అప్పుడు వైభవ్, అక్కడ మీకు వైభవ్ సూర్యవంశి, జైస్వాల్, ధ్రువ్ జురెల్ వీళ్ళందరూ ఎట్లా ఆడుతారు. మరి ఇటు బౌలింగ్లో షమి, ఆకాశ్ సింగ్ వీళ్ళందరూ ఎట్లా బౌలింగ్ చేస్తారు అది కూడా ఇంపార్టెంట్. ఇక ఎల్ఐజీ బ్యాటింగ్ చేసేటప్పుడు జోష్ ఇంగ్లీష్, మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరు ఎట్లా ఆడతారు. అక్కడ మీకు నికోలస్ పూరాన్ ఎట్లా ఆడతారు. ఇక ఆర్చరు వీళ్ళందరూ ఎట్లా బౌలింగ్ చేస్తారు. ఇవన్నీ ఇక్కడనే మ్యాచ్ ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యే అవకాశం ఉన్నాయి. సో, ఇక మరి ఫేవరెట్స్ అంటే ఇప్పుడు విన్నింగ్ మూమెంట్ ఎల్ఐజీ అని ఉన్నా కానీ ఆర్ఆర్ని తక్కువ అంచలేము. అక్కడ మీకు పవర్ ప్లేలో క్లిక్ అయితే వాళ్ళకు గెలిచే అవకాశం ఉంటాయి. సో, 51-49 అనిపిస్తాను. ఆర్ఆర్ 51 కొంచెం స్లైట్ ఇష్టం వెళ్తారా. ఎల్ఐజీ కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయం. తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళకి పవర్ ప్లే క్లిక్ అయితే ఎల్ఐజీని ఆపడం చాలా కష్టం. సో, చూడాలి మరి ఎవరు ఎట్లా ఆడతారని. చూద్దాం మరి ఏమవుతుందో. అంటే వీడియోలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.